జిల్లా నర్సరావుపేటలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో బీసీ కులగండ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు బీసీ నేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి రిటైర్డ్ డీజీపీ, ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు అధ్యక్షతను వహించారు. బీసీల కులగణన చేపట్టాలని, బీసీ జనాభా తమాషా ప్రకారం స్థానిక సంస్థల అసెంబ్లీ ఎన్నికల్లో న్యాయం జరగాలంటూ కూడా బీఎస్పీ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. అక్టోబర్ 9న విజయవాడలో కులగణన డిమాండ్తో మహాధర్నా నిర్వహించబోతున్నట్లు కూడా తెలిపారు. మేనిఫెస్టోలో స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు. అలాగే అసెంబ్లీలో బీసీలకి 33% రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు. అంటే స్థానిక సంస్థల్లో 34% బీసీలకి రిజర్వేషన్లు, అట్లనే అసెంబ్లీలో కూడా 33% ఇస్తా ఉన్నారు. దానికి అట్లనే ఈ నామినేటెడ్ పోస్టులో కూడా జనాభా తక్కువగా ఉన్న బీసీలకి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని కూడా చెప్పారు. అయితే ఇవన్నీ చేయాలంటే కులగణన చేయాలి. కులగణన చేయకుండా ఇవన్నీ సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు ఎలక్షన్ టైంలో ఏదో ఒక రకమైన వాగ్దానం ఇవ్వటం, మరి ఓట్లు దండుకోవటం, అధికారంలోకి రావటం, ఆ తర్వాత మళ్ళీ ఆ హామీలకు పంగనామాలు పెట్టడం అనేది సర్వసాధారణ విషయం అయింది. అందుకని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ వివిధ జిల్లాల్లో బీసీ అసెంబ్లీ అని నిర్వహిస్తున్నాం. బీసీలను ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అలానే అక్టోబర్ 9 నాడు విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా చేపడతాం. అన్ని జిల్లాల నుంచి కూడా బీసీలు హాజరవుతారు. ఈ ప్రభుత్వాన్ని మేమేం డిమాండ్ చేస్తున్నామంటే కులగణన ఖచ్చితంగా చేయాలి. బీసీలు ఎంతమంది ఉన్నారో జనాభా తామాషా పద్ధతిలో వాళ్ళకి అసెంబ్లీలో కానీ స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడైనా కానీ న్యాయం జరగాలి, రిజర్వేషన్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం. గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో